ఆ దాక్షాయణి గురించి మీరు కళ్ళారా చూసి తెలుసుకున్నారు కాబట్టి మీకు ఆవిడ దగ్గరికి యశోద వెళ్తే ఆనందంగా ఉండదని తెలిసే ఉంటుంది. కానీ యశోద హరి మీద ఉన్న ప్రేమతో దాక్షాయణి గురించి ఆలోచించటం లేదు. కాబట్టి ఒక అన్నయ్యగా అలాగే తండ్రి స్థానంలో ఉండి ఆలోచించి యశోద విషయంలో మీరే ఒక నిర్ణయం తీసుకోవాలి బాబు. అవునండి, నిజానికి మీకు యశోదని మా అన్నయ్యకిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేకపోతే చేయకండి, కానీ ఆ ఇంటికి మాత్రం పంపించకండి. వేరేదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు. ఈ టైంలో బ్యాగ్ తీసుకుని ఎక్కడికి బయలుదేరావు యశోదా? అన్నయ్య, నేనిప్పుడు మన ఊరు వెళ్తున్నాను. నేనొక్కదాన్నే కాదు, హరి అలాగే దాక్షాయిని అత్తయ్య కూడా వస్తున్నారు. ఇంతకు ముందే హరి కాల్ చేశాడు. ఆ ఊరికి ఇప్పుడెందుకమ్మా? అత్తయ్య మనసు మార్చే సమయం వచ్చిందన్నయ్య. అందుకే ఆవిడని తీసుకుని వెళ్ళి నిజానిజాలు తెలిసేలా చేసి దాక్షాయిని అత్తయ్య మనసు మార్చాలని హరి అంటున్నాడు. అందుకే నన్ను కూడా రమ్మంటున్నాడు. యశోద, ఇప్పటికే నీకు తెలియకుండా నువ్వు నీ జీవితాన్ని చాలా వరకు కష్టాల్లో నెడుతున్నావు, కన్నీళ్లతో కాపురం చేస్తున్నావు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ నువ్వు ఆ దాక్షాయిని గుడ్డిగా నమ్మి అంత దూరం వెళ్లకు. ఆవిడిగారు నిన్ను సూటిపుట్టి మాటలు అన్నారని బాధపడ్డా, ఆ బాధలు నువ్వేవైనా చేసుకున్నా ఇక్కడ మీ అన్నయ్యే కాదు, మేమెవ్వరం కూడా బ్రతకం. వదినా, అవునమ్మా, ఆవిడ మారదు. నేను చూస్తేనే ఆవిడ కోపంతో ఊగిపోతుంది. అలాంటప్పుడు ఇప్పుడు నీతో కలిసి అంత దూరం వస్తానంటుందంటే దాని వెనక వేరే అర్థం ఏదైనా ఉందేమోనని మాకు భయమేస్తుందమ్మా. అవును యశోద, వద్దు, నువ్వు ఇప్పుడు ఆ కోట దగ్గరకు వెళ్ళొద్దు. వదినా, నేను వెళ్ళేది నేను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తితోనే కాదు, నన్ను ప్రాణంగా ప్రేమించే వ్యక్తితో. నా మీద అత్తయ్యకి ప్రేమ లేకపోవచ్చు, కానీ హరికి చచ్చేంత ప్రేమ ఉంది. అతనున్నంత వరకు నా మనసులో ఎలాంటి భయం రాదు. పొరపాటున నాకేదైనా సమస్య వచ్చినా తను నా ప్రాణానికి తన ప్రాణం అడ్డువేస్తాడు. అంత గొప్పవాడు వదినా. అన్నయ్య, ఈ ఒక్కసారికి నన్ను వెళ్ళనివ్వండి. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా యశోదా? నేను కాదన్నయ్య, హరి బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు. నేను మాత్రం ఒకే ఒక మాట చెప్పగలనన్నయ్య. మా ప్రేమని గెలిపించుకోవడానికి, దాక్షాయిని అత్తయ్యకి నిజానిజాలు తెలియటానికి ఇంతకంటే గొప్ప మార్గం కానీ అవకాశం కానీ నా దగ్గర లేదు. దయచేసి అర్థం చేసుకో అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య. సరే, వెళ్ళమ్మా. జాగ్రత్త. నేను డ్రాప్ చేయనా? వద్దన్నయ్య, క్యాబ్ వచ్చేస్తుంది. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళొస్తాను వదినా, వెళ్ళొస్తాను అత్తయ్య. మీరు యశోదని అలా పంపించడం నాకైతే నచ్చడం లేదు.
రేపు జరగరాందేదైనా జరిగితే జీవితాంతం మీరు బాధపడుతూనే ఉండాల్సి వస్తుంది. ఇకపై మీ ఇష్టం. భగవంతుడా, అమ్మ మనసు మార్చడానికి ఇదే నాకున్న చివరి అవకాశం. ఎలాగైనా అమ్మ మనసు మార్చగలిగేలా చూడు. యశోద ఏ తప్పు చేయలేదని అమ్మకు తెలిస్తే కానీ అమ్మ మారదు. నా కొడుకుని నేను ఈ యశోద నుండి కాపాడుకోవడానికి నాకు ఇదే చివరి అవకాశం. యశోద ఎలాంటిదో హరికి ఈ రోజైనా అర్థం కావాలి. కేవలం నా కొడుకు నాకు దక్కుతాడు అనే స్వార్థంతోనే నేను ఈ ఊర్లోకి అడుగు పెడుతున్నాను. అదిగో మన గజపతి రాజు గారి అమ్మాయి వచ్చేసింది. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. బాగున్నారమ్మా? బాగున్నాను పెద్దయ్య. మీరెలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. యశోద, ఎవరతను? అమ్మా, నా పేరు నారాయణస్వామి. చిన్నమ్మగారు వాళ్ళు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయాక, రాజుగారు కాలం చేశాక ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటున్న వ్యక్తిని నేనేనమ్మా. అలాగే ఆ రాక్షసి మారణ హోమానికి, రాజుగారి తుది శ్వాసకి ప్రత్యక్ష సాక్షిని నేనేనమ్మా. రాక్షసెవరు? అమ్మా, ఆ రాక్షసి గురించి చెప్పాలన్నా గాని నా ఒళ్ళంతా దడపుడుతుందమ్మా. అలాంటి రాక్షసిని నా జన్మలో చూడలేదమ్మా. ఆ రాక్షసి పేరు ఊర్మిళ. మా గజపతి రాజు గారంటే ఈ విజయనగరం మొత్తానికి దేవుడమ్మా. ఆయన పేదల కోసమే బ్రతికాడు. ఎప్పుడు చూసినా పేద ప్రజలకి ఏదో ఒకటి చేయాలనే చూసేవాడు. వెనకపడ్డ వాళ్ళు వెనకపడకుండా ఉండాలంటే వాళ్ళకి చదువు ముఖ్యం అనుకున్నాడు, వైద్యం ముఖ్యం అనుకున్నాడు. అందుకే ఎక్కడ చూసినా బడులు కాలేజీలు కట్టించాడమ్మా. ఆ తర్వాత ప్రతి ఊరికి ఆసుపత్రి ఉండాలని కలలుగన్నాడు. ఆ కలని ఈ ఇంటి నుంచి, ఇక్కడి నుంచే మొదలుపెట్టాడమ్మా. నమస్తే అయ్యగారు. నమస్తే రాజావారు. నమస్తే అండి. నమస్కారం.
ఊరు బాగుపడుతుందని రాజుగారు ఉచిత వైద్య శిబిరం పెట్టించాడమ్మా. అప్పుడే దేవతలా ఒక డాక్టర్ అమ్మ వచ్చిందనుకున్నాం, కానీ వచ్చింది దేవత కాదమ్మా, ఈ ఇంటిని శ్మశానం చేయడానికి వచ్చిన ఒక రాక్షసి. ఆ క్షణం ఆ రాక్షసి చూపు పచ్చని మా రాజుగారి కుటుంబం మీద పడింది. నమస్తే డాక్టర్ గారు. నమస్తే రాజావారు. తను నా భార్య ఉజ్జయిని. నమస్తే అండి. నమస్తే మేడం. మేడం వద్దులేండి, అక్క అని పిలవండి. మా గజపతి రాజు గారు మాట్లాడుతుంటే ఆ రాక్షసి జనాల మీద గజపతి రాజు గారికి ఉన్న ప్రేమను చూస్తుందనుకున్నాం గాని ఆయన వెనకున్న 100 కోట్ల 1000 కోట్ల ఆస్తిని చూస్తుందని అనుకోలేదమ్మా. ఆ క్షణమే ఆ రాక్షసి మనసులో విషబీజం నాటుకుంది. రాజుగారి పక్కన దేవత లాంటి ఉజ్జయిని అమ్మగారి స్థానంలోకి తను రావాలనుకుంది. అనుకున్నదే తడువుగా నమ్మిన బంటుల్ని తన వశం చేసుకుంది. ఏం చేసిందో తెలియదు. ఆ రాక్షస అమ్మగారికి ఏవేవో మందులిచ్చి చివరికి ఆ అమ్మగారి చావుకు కారణమైంది. ఇవేమీ తెలియని ఆ పిచ్చి తల్లి ఆ రాక్షసిని అయ్యగారిని పెళ్లి చేసుకోమని మాట తీసుకుని చనిపోయింది. నేను చనిపోయాక నా స్థానంలోకి నువ్వు రావాలి. ఆ మహాతల్లి తన బిడ్డలు సంతోషంగా ఉంటారు, రాజుగారు సంతోషంగా ఉంటారు అనుకుంది. కానీ మంచితనం అనే ముసుగులో ఒక ముసలం ఇంట్లో అడుగుపెట్టిందని ఆ తల్లికి తెలియదమ్మా. మెల్లగా రాజుగారి దగ్గర మంచిదానిలా నటించడం మొదలుపెట్టింది. తను చనిపోతూ తన కుటుంబాన్ని నా కుటుంబం చేసింది. వాళ్ళు మా అక్క పిల్లలు కాదండి, నా పిల్లలు. నేను మీ భార్యగా అక్క స్థానంలో ఉంటే వచ్చే విలువ కంటే వీళ్ళు అమ్మా అని పిలిచే పిలుపులోనే మాధుర్యమే నాకెక్కువ. ఆ రాక్షసి గురించి తెలియడానికి రాజుగారికి ఎన్నో రోజులు పట్టలేదమ్మా. కొద్ది రోజుల్లోనే ఆ రాక్షసి గురించి పూర్తిగా రాజుగారికి తెలిసిపోయింది. ఉచిత వైద్య శిబిరాలు పెడుతూ ఆ రాక్షసి చేస్తున్న కుట్రలన్నింటినీ తెలుసుకున్నాడు. అలాగే ఆ రాక్షస మనసులో ఏముందో కూడా పసిగట్టగలిగాడు. వెంటనే లాయర్ని పిలిపించాడు. లాయర్తో తన యావదాస్తిని తన 2 బిడ్డలకి చెందేలా రాశాడమ్మా. దాంతో ఆ ఊరిమడకి కోపం వచ్చింది. మీరు చెప్పినట్టుగానే మీకున్న యావదాస్తి 2 భాగాలుగా విభజించాను. ఈ సంస్థానానికి మహాలక్ష్మి మీ అమ్మాయి కృష్ణప్రియ మీద 700 కోట్లు ఆస్తి ఉండేలా మీరు చెప్పినట్టే రాశాను. ఇదిగోండి సార్. రాజుగారి దగ్గర నమ్మిన బంటిలాగా ఉన్న సైదులు బాలమ్మలు ఆ రాక్షసి మనసులని అయ్యగారికి తెలియదు పాపం.
ఇంతలో ఆ రాక్షసి రానే వచ్చిందమ్మా. మరి ఆస్తి మొత్తం నీ పిల్లల పేర్ల మీద రాస్తే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు? హేయ్, ఏం చేస్తావు? చంపేస్తాను. నీ కళ్ళ ముందే నీ పిల్లల్ని చంపేస్తాను. ఆ ఘోరాన్నంతా నేనే దగ్గరుండి చూశానమ్మా, నేనే దగ్గరుండి చూశాను. రేయ్ సైదులు, రేయ్. నీ భార్యకి లేని రోగాన్ని పుట్టించింది నేనే, అది చచ్చేలా చేసింది నేనే. నాకు ఆ రోజు ఆ రాక్షసిని ఆపే ధైర్యం గాని శక్తి గానీ లేవమ్మా. అందుకే ఆ ఘోరాన్ని అలా చూస్తూ ఉండిపోయాను. సైదులు బాలమ్మ అంటే ఎవరో కాదత్తయ్యా, ఆ రామయ్య తండ్రి జానకమ్మలే. సైదులో పిల్లలిద్దరినీ ఆస్తి పేపర్లు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పద పద పద. అత్తయ్య, నేను మా అన్నయ్య నిజాలేంటో మా గతమేంటో తెలుసుకుందామని ఈ ఇంటికొచ్చినప్పుడు మాకంటే ముందు ఆ రాక్షసి ఈ ఇంట్లో ఉంది. తర్వాత నన్ను మా అన్నయ్యని చంపాలని ఇదిగో ఇక్కడే ఒక గుడిసుంటే దాంట్లో మా ఇద్దరిని బంధించి తగలబెట్టింది. కాపాడండి, ఎవరైనా ఉన్నారా? అప్పుడు ఈ పెద్దయ్య మమ్మల్ని కాపాడాడు. లోపలికి రండి అత్తయ్య, రండి. పదండి మావయ్య. అత్తయ్య, అదిగో ఆయనే మా నాన్నగారు. తనే మా అమ్మ, పేరు ఉజ్జయిని. అమ్మా, ఇదిగో ఇక్కడేనమ్మా పెద్దయ్య గారిని ఆ రాక్షసి పొడిచేసింది. సరే,
దండం పెట్టు వదిలేస్తాను. కొన ఊపిరితో అయ్యగారు ఆ రాక్షసి కాలు పట్టుకుంది ఇక్కడేనమ్మా, ఇక్కడే. గజపతిరాజు గారు మా చుట్టుపక్కల ఊళ్ళన్నిటికీ దేవుడైతే ఉజ్జయిని అమ్మగారు నిజంగా అమ్మవారేనమ్మా. రాజుగారికి సంబంధించిన 100 ఎకరాల భూమి అంతా ఆ రాక్షసి ఊర్మిళ తన హస్తగతం చేసుకుందమ్మా. ఇప్పటికైనా ఊర్మిళ గురించి నీకు అర్థమైందమ్మా? తను ఎంత రాక్షసో. అవునమ్మా, మొదట్లో ఆవిడ దేవతనుకొని మేమందరం దండం పెట్టిన వాళ్ళమే. కానీ మెల్లగా ఆవిడ రాక్షసని మా అందరికీ అర్థమైపోయిందమ్మా. ఈ కోటలో మీ అమ్మా నాన్న సాక్షిగా నేను మీకు మాటిస్తున్నాను, అతి త్వరలో మీ ఇద్దరి పెళ్లి నేను జరిపిస్తాను. చెప్పు దాక్షాయిని. చెప్తా, నీ పని నేను తప్పకుండా చెప్తానే. నువ్వు సోలోగా వస్తావో, నీ మాఫియాని తీసుకుని వస్తావో, ఎవరినైనా తీసుకునిరా. వీళ్ల పెళ్లి ఆపడానికి ఒక్కసారి నువ్వు ట్రై చేయవే. ఇక నీ పతనం మొదలైంది. నా కొడుకు కోడలు పక్కన ఈ దాక్షాయిని నిలబడుతుంది.